గాంధీ భవన్లో విస్తృత స్థాయి రాష్ట్ర నేతలతో మొత్తం అయితే ఈ రోజు అయితే సమావేశం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇవన్నీ అంశాల గురించి అయితే మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి అయితే మాట్లాడదాం. మనతోని చినగాని దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న, ఎటువంటి విషయాలు మీకు దిశానిర్దేశం చేశారు, ఎటువంటి అంశాలు చర్చించారు? ప్రధానంగా ఈ యొక్క సమావేశ ఉద్దేశం ఎజెండా ఏంటంటే ఈ దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఏవైతే రామ్జీ పేరు మీద పెట్టారో దాన్ని పెద్ద ఎత్తున కూలీలను, రైతులని, మహిళల్ని కదిలించే విధంగా గ్రామ స్థాయి నుంచి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావాలని పిసిసి అధ్యక్షులు గారు మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేసి ఇవాళ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కార్యకర్తలకు గట్టిగా పనిచేసి మళ్ళీ ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాలనే ఇవాళ రేపు మున్సిపల్లో కూడా సాధించాలని ఒక మార్గనిర్దేశం చేశారు. ఏది ఏమైనా ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని అవమానించి రామ్జీ పేరు పెట్టడం అనేది అత్యంత దుర్మార్గం. ఈ దేశంలో మహాత్మా గాంధీకి జరిగిన అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా గాంధీ చేసిన పోరాటాలను ఆనాడు ఇవాళ బ్రిటిష్ వాళ్ళని తరిమి శాంతి మార్గంలో ఈ దేశానికి శాంతి సందేశం ఇచ్చినటువంటి మహాత్ముడికి జరిగిన అన్యాయంగా, అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు యూపీఏ హయాంలో 2005లో ప్రవేశపెట్టినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరునే కొనసాగించాలి. గాంధీ పేరును తీసివేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి గాంధీవాదులు కావచ్చు, ప్రజాస్వామికవాదులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇవాళ రైతు నల్ల చట్టాలన్నీ ఏ రకంగా మనం సాధించినట్లాగానే ఇవాళ మనం కూడా పెద్ద ఎత్తున ఈ గాంధీ ఆశయాలను కాపాడుకునే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారిస్తే మాత్రం సహించమనే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ ఫిబ్రవరి 20 నుంచి 30 వరకు పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో ఇవాళ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ పాతర వేసినాం. రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీకి డిపాజిట్లు లేకుండా పెద్ద ఎత్తున పోరాటం చేసి మళ్ళీ ఒక ప్రజాపాలనకు పట్టం కట్టే విధంగా మా పోరాటం, మా యొక్క నడవడిక ఉంటుందని కూడా కోరుతున్నాం. అంటే నిన్న ఖమ్మం కేటీఆర్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఖమ్మంలో ప్రధానంగా వైసీపీ అభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వైసీపీతోని పొత్తుగూడి వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లలో పోటీ చేస్తామనే విధంగా కొంత లీకులు వస్తూ ఉన్నాయి. ఒకవేళ వాటిని దీటుకునేటట్టు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ప్రజాపాలనకు కానీ ఎదురే లేదు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయత్నాలు చేసినా వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామాలలో అయినా, మున్సిపాలిటీ అయినా, ఇవాళ జిల్లాలో అయినా, కార్పొరేషన్లో అయినా, జిహెచ్ఎంసీ అయినా కాంగ్రెస్ జెండానే. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానాలు కావచ్చు, ప్రజలు ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇవాళ కింద మీద పడి బొర్లాడినా, కేటీఆర్ బట్టలు చింపుకున్నా, ఒళ్ళు కాల్చుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేటీఆర్ని ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకోవట్లేదు. అతను ఒక పిచ్చెక్కిన, మదమెక్కిన ఆంబోతులాగా ఇవాళ ఇవాళ ఏమంటారు పిచ్చి కుక్కలాగా అరుస్తూ ఉన్నాడు. ఆ పిచ్చి కుక్కను ఆల్రెడీ మేము కక్ష సాధింపు చేయట్లేదు, తనకు తానే చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి కేటీఆర్ అనేటువంటి ఈ రాష్ట్రంలో ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. వైసీపీతోనైనా, ఇంకో అయినా, లేకపోతే కేజ్రీవాల్తోనైనా, లేకపోతే నిన్నగాక మొన్న వచ్చిన కేఏ పాల్తో పెట్టుకున్నా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేఏ పాలే పిచ్చోడు అనుకున్నాం ఈ రాష్ట్రంలో, అంతకంటే పిచ్చోడు కేటీఆర్ అనేది నిరూపణ అయింది. కాబట్టి కేటీఆర్ నోరు జాగ్రత్త పెట్టుకుని అదుపులో మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే మొన్నటిదాకా మేము నాలుకల కోసం ఇదే కానీ గాడిదలు, పందుల మీద ఊరేగించి చెప్పుల దండేసి ఇవాళ హైదరాబాద్లో ఊరేగిస్తామని హెచ్చరిస్తున్నాం.